అర్జెంటుగా ఊరెళ్తున్నామని అబద్ధం చెప్పి ఇలా డబ్బులు నొక్కేసామని తెలిస్తే ఇక లైఫ్లో మన మొహం చూడదు. చెప్తే నువ్వు చెప్పాలి, లేదంటే నేను చెప్పాలి. ఇద్దరం గప్చుప్గా ఉండిపోదాం. ముందు మనం లోపలికి వెళ్ళగానే విరాట్ సార్ దగ్గర ఫోన్ లేకుండా చేయాలి. అంతకంటే ముందు మన సెల్ ఫోన్ తీసి దాచిపెట్టాలి. జాగ్రత్త. పద లోపలికి వెళ్దాం. నువ్వు కవర్లు తీసుకెళ్లి నందిక రూమ్లో పెట్టు. అలాగే. విరాట్ సార్, ఒకసారి మీ సెల్ ఫోన్ ఇస్తారా? నీ ఫోన్ ఏమైంది? ఛార్జింగ్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయిపోయింది సార్. ఒక్క కాల్ చేసుకొని ఇస్తాను ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసావా? చేశాను. ఎక్కడ దాచిపెడదాం? ఇక్కడ దాచిపెడదాం. నందిక, నందిక, అన్నీ రెడీ. విరాట్ సార్ రాగానే లాక్ చేసుకొని వెళ్ళిపోతాం. సరే, డన్. అరే, ఇప్పటిదాకా వాటర్ వచ్చాయి, ఇప్పుడు రావట్లేదేంటి? ఇప్పుడు వెళ్ళి ఎవరు మోటార్ వేస్తారు? విరాట్ సార్ గదిలోనేనా? బకెట్లో ఉంటాయేమో, అక్కడ చేద్దాం. విరాట్ సార్ని గదిలోకి ఎలా పంపించాలి? నాకు అదే అర్థం కావట్లేదే. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,